ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ఇంపాక్ట్ సబ్ జాబితాలో చేర్చారు. కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, రాజ్ బావా, అశ్విని కుమార్లతో పాటు ఇంపాక్ట్ సబ్ జాబితాలో సూర్యను చేర్చడం అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధన్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ స్టార్ట్ అయింది. సూర్యకుమార్ శారీరకంగా కొంత విశ్రాంతి కోరుకున్నారు. దయచేసి లేనిపోని కథలు సృష్టించకండి. మా క్యాంప్ అంతా చాలా సంతోషంగా ఉంది. సూర్యకు గ్రోయిన్ భాగంలో స్వల్పంగా పట్టేసినట్లు అనిపించడంతో ముందు జాగ్రత్తగా అతనికి మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తదుపరి మ్యాచ్ కి మాకు 5 రోజుల విరామం ఉంది కాబట్టి అతను పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది. సూర్య మాకు అత్యంత విలువైన ఆటగాడు. అందుకే అతని విషయంలో ఈ లెక్కలతో కూడిన నిర్ణయం తీసుకున్నామని మహేలా స్పష్టం చేశారు. ఇక గత సీజన్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించిన విషయం తెలిసిందే. తాజాగా సూర్యకుమార్ ను అలాగే తొలి మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా పెట్టారు. ఇక నిన్న జరిగిన చేసింగ్ లో సూర్యకుమార్ కేవలం 8 బంతుల్లో 16 పరుగులు చేసి తక్కువ స్కోర్ కే వెనుతిరిగినప్పటికీ ముంబైకి ఆ లోటు తెలియలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు ర్యాన్ రికెంటల్ల 148 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో పిచ్ పై విధ్వంసం సృష్టించడంతో 221 పరుగుల భారీ లక్ష్యం కూడా ముంబైకి చిన్నదిగా అనిపించింది. మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అటు ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ, ఇటు ముంబై తరపున రోహిత్ శర్మ తమ పాత ఫామ్ ను అందిపుచ్చుకోవడం లీగ్ కు కొత్త ఊపునిచ్చింది.